నమస్తే. హనుమాన్ జయంతిని భక్తి శ్రద్ధలతో అందరూ మనస్ఫూర్తిగా చేసుకోవాలని కోరుకుంటూ, ఒక మంచి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా మీ ముందుకి రావటం జరిగింది. పిల్లలు, పెద్దలు అందరూ కూడా భగవంతుని యొక్క రూపం యొక్క గొప్పతనం ఏమిటి? ఆయన మాత్రమే ఎందుకు దేవుడయ్యాడు అని అడిగే పిల్లలకి చిన్న చిన్న కథలు చెప్పడం ద్వారా వాళ్ళకి విషయం బోధపడుతుంది. అలాంటి ఒక చిన్న కథని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకానొక ఊరిలో ఒక మహారాజు ఉంటాడు. ఆ మహారాజుకి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు, పురస్కారాలు అంటే ఎంతో ప్రీతి. ఎన్ని పూజలు చేసినా సంతానం కలగదు. నేను ఇంత భక్తిపరుణ్ణే, మరి నాకెందుకు సంతానం కలగట్లేదు అని చాలా చింతిస్తూ ఉంటారు మహారాణి, మహారాజు. ఒకానొక రోజున ఒక చాకలివాడు వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళ రాజ్యానికి రావడం జరుగుతుంది. అప్పుడు ఆ చాకలి వాడిని పిలిచి, "నీకెంతమంది పిల్లలు?" అని మామూలుగా అడుగుతాం కదా మనం ఇంట్లో కూడా. "మీకెంతమంది పిల్లలు? ఏం చదువుతూ ఉంటారు?" అని. అలాగే రాజు అడిగితే, "నాకు డజను మంది" అని చెప్తాడు. 12 మంది పిల్లలా? ఎలా? ఎలా జరిగింది? నేను నిరంతరం పూజలు చేస్తూ ఉంటాను. నిరంతరం ఉపవాసాలు చేస్తూ ఉంటాను. నిరంతరం భక్తి ప్రపత్తులతో ప్రతి పండుగని కూడా రాజ్యమంతా చేస్తూ ఉంటాను. మరి నాకు లేని సంతానం భగవంతుడు నీకెలా ఇవ్వడం జరిగింది అని ఆ చాకలివాడిని రాజు అడగడం జరుగుతుంది. అప్పుడు ఆ చాకలివాడు చిరునవ్వుతో, "మహారాజా, ఏదైనా పొందటానికి డబ్బు, దర్పం లేదా బంగారం, నాణ్యాలు ఇది కాదు ముఖ్యం. మనసులో మనం ఎటువంటి దర్పాన్ని ప్రదర్శించకుండా, రాజు, పేద అన్న తేడా లేకుండా ప్రతి వ్యక్తిని మనం చూడగలిగిన నాడు, మనం చూస్తున్న నాడు తప్పకుండా మనం అనుకున్న మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది" అని తత్వం బోధపడేలా చెప్తాడు. ఎందుకో రాజుకి ఆ మాటలు చాలా గుచ్చుకున్నట్టుగా అనిపిస్తాయి. నేను మహారాజుని కదా! నేనింతటి బలశాలిని కదా! ఒక చాకలి వాడితో ఇలాంటి మాటలు ఎలా చెప్పించుకున్నాను అని అనుకుంటాడు. అప్పుడు తన రాజ్యంలో ఉన్నటువంటి పురోహితుల్ని పిలిపించడం జరుగుతుంది. ఈ చాకలివాడు ఇలా మాట్లాడాడు. "నేను రాజుని. నేను రాజు, పేద తేడా తెలియకుండా ప్రతి ఒక్కల్ని ఎలా చూడగలను?" అని చెప్తాడు. అన్నప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి పురోహితులు అంటే ఆ ఆస్థానంలో ఉన్నటువంటి వేద పండితులు ఉంటారు కదా! వాళ్ళందరూ కూడా దగ్గర కూర్చొని, "మహారాజా, మీకెటువంటి కోపం లేకపోతే, మీరు ఏమీ అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాము" అని అంటారు. "చెప్పండి" అని అంటారు. మళ్ళీ దీని తర్వాత ఎటువంటి ఆంక్షలు కానివ్వండి, రాజ్య బహిష్కరణ కానివ్వండి, ఇలాంటివి చేయకూడదు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు వెంటనే రాజు, "అలా ఏం జరగదు. అసలు ఏమిటి? ఈ తత్వం ఏమిటి? రాజు, పేద తేడా తెలియకుండా ఒక మహారాజు ఎలా జీవించగలడు?" అని అడుగుతారు. అప్పుడు ఆంజనేయ స్వామి యొక్క ఒక కథని చెప్పడం జరుగుతుంది ఆ రాజుకి. "మహారాజా, అత్యంత బలశాలి ఎవరు ఈ లోకంలో అంటే ఆంజనేయ స్వామే. కానీ ఆయన వానర రూపంలో ఇంతే చిన్న వాళ్ళలాగా ఉంటాడు. మన కళ్ళకి అలాగే కనిపిస్తాడు. కోతి రూపంలో కనిపిస్తాడు. కానీ ఆయన తలుచుకుంటే ప్రపంచాన్ని మొత్తం తన అరచేతిలోకి తీసుకురాగలడు. కానీ రాముడు అంటే ఎంతటి భక్తిగా ఉన్నాడు. అలాగే రాముడు కూడా ఆంజనేయ స్వామిని తనకి ఏ విధమైన స్థానాన్ని ఇచ్చాడు మీరు ఒక్కసారి చూడండి. రాముడు దేవుడు అయినప్పటికీ ఆంజనేయ స్వామి ఎక్కడా తను దేవుడు అని చెప్పుకోనప్పటికీ తనతో సమానంగా ప్రతి విషయాన్ని, ప్రతి పూజని అందుకునేలా చేశాడు. మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఆంజనేయ స్వామిని తలచుకున్న ప్రతి ఒక్కళ్ళు అత్యంత బలశాలే. ఆంజనేయ స్వామిని పూజించిన ప్రతి ఒక్కళ్ళు అత్యంత అదృష్టవంతులే. అలాగే మీరు రాజు, పేద అన్న తేడా తెలియని రోజున అంటే తేడా చూపించని రోజున ఖచ్చితంగా ఇలాగే ఒక రాములు వారిలా, ఒక ఆంజనేయ స్వామిలా ప్రజలకి కనిపిస్తారు. అప్పుడు భగవంతుడు కూడా మీ మీద కనకవర్షం కాదు పుత్రవర్షం కురిపిస్తుంది అని చెప్తారు. అప్పుడు మహారాజు ఆలోచించటం మొదలు పెడతాడు. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలి అనుకుంటాడు. ఇక తను సామాన్యమైన మానవుడిగా జీవించాలి అని చాలా కఠోర తపస్సు చేస్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ప్రత్యక్షం కాగానే మహారాజు ప్రణమిల్లి, నేనెంతటి అదృష్టవంతుడిని, భగవంతుడు నాకు ప్రత్యక్షం అవ్వడం అనేది అని చాలా వేడుకుంటూ ఉంటాడు.
అప్పుడు ఆంజనేయ స్వామి, ఇప్పుడు కూడా నేను నీ కోసం కాదు ప్రత్యక్షమైంది. నీ మనసులో ఉన్నటువంటి భగవంతుని రూపం అని నువ్వు ఎంతసేపు తపస్సు చేసుకున్నంతసేపు కూడా భగవన్నామ స్మరణ చేస్తూ ఉన్నావు కదా! ఆ నామస్మరణకి ముగ్ధురాలినయ్యాను. ఆ నామస్మరణకి ముగ్ధుడినయ్యాను. అందుకని నేను ప్రత్యక్షమయ్యాను అని చెప్తాడు. నా దేవుడే రాముడు. అందుకని ప్రత్యక్షమయ్యానని చెప్తాడు. అప్పుడు రాజుకి తత్వం బోధపడుతుంది. అంటే భగవంతుని యొక్క రూపాన్ని, నామాన్ని నిరంతరం మనం తలుచుకున్నా, పూజలు చేసినా, ఎటువంటి మనసులో ఎటువంటి నిస్వార్థంగా ఏ పని చేసినా తప్పకుండా ఫలితం ఉంటుంది అనేది విషయం అర్థమవుతుంది. అప్పుడు ఆంజనేయ స్వామికి ప్రణమిల్లి, మహాప్రభు, నేను ఇప్పటి వరకు చేసినటువంటి ఈ పాపాలు ఏవైతే ఉన్నాయో, రాజు పేద అని, ధనికుడు పేదవాడు అని, ఇలా నేనేదైతే చేశానో ఇక నుంచి నా మనసులో కానీ, నా రాజ్యంలో కానీ అలాంటివి ఉండవు అని చెప్తాడు. అప్పుడు హనుమంతుడు తనకి పుత్ర ప్రాప్తిరస్తు అని దీవించటం జరుగుతుంది. ఇక రాజు కరెక్ట్‌గా సంవత్సరానికి 2 కమల పిల్లల్ని జన్మించటం జరుగుతుంది. వాళ్ళకి కూడా హనుమంతుడు అని, అలాగే మరొక పేరు హనుమన్నామ స్మరణమే ఇంకొకటి అన్నట్టుగా ఇద్దరికీ కూడా రామనామంతో కూడినటువంటి పేర్లే పెట్టటం, రాజ్యం అంతా కూడా అలా సుభిక్షంగా ఉండేలా చూసుకోవడం జరుగుతుంది. ప్రియమైన భక్తులారా, అలాగే మన ఛానల్ చూస్తున్నటువంటి భక్తి టీవీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. మనం చేసే పని, మనం చూసే చూపు, మాట్లాడే మాట ప్రతిదీ కూడా స్వచ్ఛంగా, ఎటువంటి తేడా లేకుండా, అంటే ఇప్పుడు కొంతమంది ఈ కాలంలో ఎలా ఉన్నారంటే ముఖస్తుతికి మాట్లాడేవారు ఎక్కువైపోయారు. ఈ రోజుల్లో మన ముందు ఒక మాట మాట్లాడతారు, మన వెనకాల మరొక మాట మాట్లాడతారు. అలా మాట్లాడిన వారికి, భగవంతుణ్ణి నమ్మిన వారికి ఖచ్చితంగా వాళ్ళకి చెడే జరుగుతుంది. భగవంతుడిని నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా ఎలా ఉండాలి అనటానికే ఈ కథ ఆధారం. భగవన్నామ స్మరణలో ప్రతినిత్యం ఉండేవాళ్ళకి ఈరోజు మంచి జరగకపోయినా, ఈరోజు కష్టకాలం ఉన్నా ఖచ్చితంగా ముందు ముందు మంచే జరుగుతుంది, మంచే కనపడుతుంది. మనం అనుకున్నవన్నీ ఖచ్చితంగా సాధించి తీరుతాం. ఈ విషయాలన్నీ కూడా పిల్లలకు కూడా, మీరు పెద్దవాళ్ళందరూ కూడా ఇలాంటివి చెప్పాలి అన్న ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ, తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. జై హనుమాన్.